హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చూసారు కదా! పఫు చూపిస్తున్నాను. ఎంత బాగొచ్చిందో. దీనికైతే ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదండి. 2 ఇంచెస్ లేదంటే 2 ½ ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మనకి షోల్డర్‌కి అటువైపు కొన్ని ఫ్రిల్స్, ఇటువైపు కొన్ని ఫ్రిల్స్ వస్తే సరిపోతది. ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చూపిస్తున్నాను చూడండి. అయితే ఈ కలర్ వేరేది అయినా సరే 2 బ్లౌజులు ఒకలవే అండి. అందువలన నేనైతే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్ మాత్రమే. ఇగోండి హ్యాండ్ అనేది ఫస్ట్ మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లోనే ఎంత హ్యాండ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఇక్కడ ఆది బ్లౌజ్‌లోనైతే 8:30 వచ్చిందండి హ్యాండ్ అనేది. ఇగోండి కరెక్ట్ ఈ చివర గూడా ఇక్కడట 8:30 వచ్చింది కదా! నేనైతే 3 ½ అయితే చంకడౌన్ అయితే పెట్టేసుకున్నాను. ఇగోండి ఇలాగా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి చూపిస్తాను చూడండి. ఈ పైన షోల్డర్ నుంచి ఇక్కడి నుంచి ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. నాకు ఆర్మ్ లూజ్ అయితే 7:30 వచ్చిందండి అందువలన. ఇప్పుడు 7:30 నుంచి ఇలాగా స్ట్రెయిట్‌గా లైన్ గీసుకున్నాను కదా! అక్కడి నుంచి కరెక్ట్‌గా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసేసి టేప్‌ని ఇగోండి ఇలా క్రాస్‌గా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైన 1 ఇంచుకి షోల్డర్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఇగోండి కొల బ్లౌజ్ తీసేసుకొని ఆర్మ్ అంటే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఫస్ట్ తీసుకోవాలి. ఇగోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఈ పఫ్ అనమాట. 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు పొడుగు, లేదంటే 2 ½ అయినా మన ఇష్టమండి ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 2:30 పెట్టాను. 2:30 వెడల్పు పెట్టేసి షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను. ఇగోండి ఇక్కడట షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇగోండి మొత్తం ఎంత వచ్చిందో లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి మనకి ఇంకా కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవడమే. ఇక్కడట డాట్ పెట్టుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అది మార్కింగ్ అండి. చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాగనేసి. మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలి. లో కటింగ్ అయితే ఇప్పుడు తీయట్లేదండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లో కటింగ్ అనేది తీసుకుంటాను. ఇగోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్‌ని ఇలా పెట్టేసుకొని ఇగోండి 2 వైపులా ఒకే సైజు మనకి బార్డర్ రావడం వల్ల ఇలా మడత పెట్టేసానండి. పెట్టేసి 2 హ్యాండ్స్ వచ్చే విధంగా ఇందులోనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల జాయింట్లు పడితే బాగోదు కదా! అందువలన. ఇగోండి ఇలా కట్ చేశాను అయిపోయింది. సేమ్ చెప్పాను కదా! 2 బ్లౌజులు ఒకలవే కాబట్టి మీకైతే ఈ బ్లౌజ్ వీడియో అయితే మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది. ఇగోండి ఒకటి ముందు కట్ చేసుకొని దాని ప్రకారమే రెండోది కూడా కట్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా పెట్టేసుకోవాలి. క్లాత్ అనేది ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి ఒరిజినల్ క్లాత్. తర్వాత కట్ చేసేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసుకోండి. ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ ఆపోజిట్ పెట్టుకోవాలి. కిందన స్టిచ్ చేసేసానండి. తర్వాత ఇగోండి లైనింగ్ అనేది ఓపెన్ చేసి లైనింగ్ మీదే మనకు కుట్టు పడేటట్టుగా ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలా అతుకులనేవి పడ్డాయండి. అతుకులైతే నేను కుట్టేసాను లైనింగ్‌కి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా! ఒకటైతే ఇగోండి ఇవి మొత్తం ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఒరిజినల్ లైనింగ్ చివరన జాయిన్ చేసేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేయాలి. ఒరిజినల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టాం కదా! అదైతే కట్ చేసేయాలి. ఇగోండి ఇలాగా ఇక్కడ ఇగోండి చూసారు కదా! పఫ్ అనేది నేను 2 ½ పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న ఇలా డాట్స్ వేసేయాలి. ఇవేమొచ్చి మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికండి. ఇగోండి అయిపోయింది. 2 అయితే ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ చూడండి ఫ్రిల్స్ అనేవి చిన్నగా పెడుతున్నాను. ఇలాగా పెట్టేసుకోవాలి. ఇగోండి ఏదైనా పుల్ల తీసుకొనైనా ఇలా పెట్టేసుకొని 3 అనేవి మన వైపు పెట్టుకోవాలి. ఇంకా 3 అనేవి పాదం వైపు పెట్టుకోవచ్చండి. లేదంటే మన వైపైనా ఇలా పెట్టేసుకొని వచ్చేయాలి. షోల్డర్‌కి కరెక్ట్‌గా అటు 3 ఇటు 3 అంటే ఆ విధంగా పెట్టేసుకొని వచ్చామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇదిగోండి అయిపోయింది కదా! ఈ విధంగా చూసారు కదా! ఇదే విధంగా రెండోది కూడా ఈ విధంగా పెట్టేసుకొని వచ్చేయాలండి. ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ మీద నుంచే మనం ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే నీట్‌గా ఉంటాయి. అయిపోయింది కదా! పఫ్ అనేది నీట్‌గా వచ్చేసింది. ఇప్పుడు 2 హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసేసుకొని అయితే దీనికి పైపింగ్ అనేది వేయాలండి. ఇగోండి ఒకవైపు ఈ బార్డర్ అనేది వచ్చింది. అవి హ్యాండ్స్‌కి పెట్టాను. ఇంకోవైపు బార్డర్ అనేది సెంటర్‌కి కట్ చేసేసి ఇలాగ కుట్టేసానండి. వాటిని ఇలాగ క్రాస్ పట్టీ కింద కట్ చేస్తున్నాను. ఇగోండి ఇలాగా.
అలాగైతే బావుంటదండి. నెక్‌కి, హ్యాండ్స్‌కి ఒకే రకమైనది వస్తది. ఇగోండి ఇలా క్రాస్ పట్టీలు తీసేసుకొని, ఈ జాయిన్ చేసుకోవాలి క్రాస్‌గా. చూడండి ఈ విధంగా. రౌండ్ నెక్ తిరిగేటప్పుడు క్రాస్ పట్టీలు మాత్రమే వేసుకోవాలండి. ఇగోండి అన్ని మనకి ఎన్ని కావాలో అన్ని వరకైతే ఇలాగా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు రెడీ చేసాము. ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇగోండి ఇలాగా. ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా! అది తీసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ హుక్స్ పట్టి నుండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. నీట్‌గా ఇలాగ పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలాగ. ఇగోండి ఇలాగ రౌండ్‌గా అయిపోయింది కదా! మొత్తం ఫ్రంట్ పార్ట్ వచ్చే వరకు నీట్‌గా ఇలాగ వచ్చేసి లాస్ట్‌లో చిన్నది ఉంచేసి కట్ చేసాక ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయిపోయింది. ఇలా రఫ్ చేసుకొని ఇలాగ వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి పైపింగ్ అనేది ఎంతవరకు ఉంచాలో మడత వేసుకొని అంతవరకే అంటే చిన్నగా కావాలంటే చిన్నగా లేదంటే కొంచెం వెడల్పు ఎక్కువ కావాలంటే కొంచెం వెడల్పు ఎక్కువతోటి మనమైతే కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఈ కుట్టు అనేది బ్లౌజ్ పీస్ మీదే పడాలి గానీ పైపింగ్ మీద అయితే పడకూడదు. ఇగో నీట్‌గా ఇలా పెట్టేసుకొని వచ్చేయాలి. ఇగో ఇలాగా. ఇది ఆల్రెడీ దళసరిగా ఉంటది కదా! కొంచెం గట్టిగా ఇలా పెట్టేసుకుంటే వచ్చేస్తదండి. బావుంటది ఈ పైపింగ్ అనేది. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఫ్రంట్ వరకు కూడాను ఇలా పెట్టేసుకొని వచ్చేయాలండి. ఫోల్డింగ్ చేసుకోవాలి. రౌండ్ దగ్గరైతే కొంచెం స్లోగా ఈ విధంగా అయిపోయింది. లాస్ట్‌లోనే రఫ్ ఇచ్చుకోవడమే. పైపింగ్ అనేది వేసేసాం కదండీ! ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటది కదండీ! వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా పక్క నుంచి ఇంక కుట్టు వేసుకుంటే ఇదనేది బయటికి లేవకుండా ఉంటదండి. ఇగోండి. చూసారు కదా! ఈ విధంగా వేసేయాలి. అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాను చూడండి. షోల్డర్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసేసుకొని ఇప్పుడు సెంటర్ నుంచి ఇలాగ పెట్టేసుకొని రావాలండి. ఇగోండి. సెంటర్ నుంచి చూసుకొని స్టార్టింగ్ నుంచి అయితే ఇలా కుట్టుకొని నేనొచ్చేస్తున్నాను. కొందరైతే సెంటర్ నుంచయితే అంటే మిడిల్ నుంచైనా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవచ్చండి. ఈ విధంగానే జాయిన్ చేసుకోవచ్చు. చూసారు కదా! పఫ్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇంకొక డబుల్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. ఇదిగోండి. ఈ విధంగా 2 కుట్లేసుకుంటే సరిపోతది. ఈ హ్యాండ్ అనేది సెంటర్ నుంచైనా అంటే షోల్డర్ నుంచైనా జాయిన్ చేయొచ్చు. లేదంటే చంక దగ్గర నుంచైనా జాయిన్ చేయొచ్చు. ఎక్కువ మందైతే షోల్డర్ నుంచి జాయిన్ చేస్తారండి. ఈ విధంగానే చేసుకోవచ్చు బావుంటది. కాపోతే ఎక్కువ అలవాటైతేనే మాత్రమే ఇలా చేసుకోవాలి. లేదంటే మన షోల్డర్ దగ్గర షేప్ ఔట్ అనేది వచ్చేస్తది. ఇగోండి రెండో హ్యాండ్ గూడా ఇలాగ పెట్టేసుకొని ఇలా వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగ. ఏది గూడా లాక్కూడదండి. పైన హ్యాండ్ క్లాత్ లాక్కూడదు. కిందన బాడీ క్లాత్ గూడా లాక్కూడదు. ఇలా వేసేసుకొని వచ్చేయడమే. అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకో కుట్టు గూడా వేసేసుకునేక మనకు సైడ్ జాయింట్ అనేది చేసేయాలండి. 2 పఫ్ హ్యాండ్ చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు సైడ్ జాయింట్. మనం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, కిందన నడుము దగ్గర లూజు పెట్టేసుకొని మార్కింగ్ ముందుగానే కటింగ్ చేసేటప్పుడు పెట్టేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ మీద కుట్టుకొని వచ్చేస్తే సరిపోతది. కిందనే రఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఒక 3 కుట్లనేవి వేసుకోవాలండి. రెండు వైపులా గూడా సైడ్ జాయింట్ ఇదే విధంగా చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉండేది కట్ చేసేయాలండి. అయిపోయిందండి వీడియో. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.